హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడి సన్నిధిలో మనందరం ఉదయకాలంలో మన దేవుడు చేర్చి ఉన్నారు. ఈ సమయాన్ని ఉదయకాలం మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కోట్లాది కొంత వందనాలు చెల్లిస్తున్నాం. మరి మధ్యలో అందరితో కూడా దేవుడు కలిపి ఉంచారు. తొందరగా పోవాలనుకుంటే దేవుడు ఇప్పుడు వరకు నన్ను మీ మధ్యలో ఉంచారు. దేవునికి స్తోత్రం. నా ఇష్టం నా యొక్క ఇష్టం కాదు, నా తలపులు కాదు, కానీ యేసయ్య చిత్తమే జరుగును కాక. కానీ ఎంతవరకు కూడా దేవుడు నాకు మీ అందరి ప్రార్థన ఆయన మరి కృప తోడుగా ఉంచి నన్ను ఆరోగ్యవంతులుగా ఉంచారు. దేవుడు ఉదయకాలం కూడా దేవుడు నన్ను నిలబెట్టడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రాలు. ఆయన నామాన్ని మహిమపరచడానికి మనందరం ఆత్మీయంగా ఆత్మతో ఆసక్తితో మనం నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడిన ప్రభాని మనం ఆసక్తి పెట్టుకున్నాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను మెమరీ చేసుకుంటూ ముందుకు సాగుతాము. దేవుడు బలపరిచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుకున్నాం. క్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పుకున్నాం. క్రీస్తు రెండవ రాకడ పేతురు 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటాం. 2 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరలా చదువు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునంటే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. చాలు. దేవునికి స్తోత్రం. మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, వింటున్న మనము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు అందరూ మనతో ఉన్నారు. మనం వారితో ఉన్నాము. యేసయ్య మనం కలిసి ఉన్నాము. యేసయ్య మనతో యేసయ్య ఆయన సన్నిధి మనతో ఉన్నది కనుక మాట్లాడుతున్న వారు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది అంటున్నాడు. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఆయన రాకడ గురించి మనం ఈ ఉదయకాలంలో చదువుకొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన రాకడ గురించిన వాగ్దానమై ఏమైంది. పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను అన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రకటన 19వ అధ్యాయం 14-11 వచనం చదువుకుందాం. 19వ అధ్యాయం 11 వచనం చదువుకుందాం. మరియు పరలోకం తెరవబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించున్నాడు. చాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరియు పరలోకము తెరవబడి చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిన. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి
తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చున్న ఆయన నమ్మకమైన వాడని, సత్యవంతుడని అన్న పేరు, నామము గలవాడని ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తాడంట. నీతిని బట్టి విమర్శ చేసి యుద్ధము జరిగించున్నాడు. నీతిని బట్టి విమర్శిస్తాడు, యుద్ధం కూడా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనతో నిలచి సాగుమా. యేసురాజు అడుగు జాడలు, యేసు శిలువ బాటలు. యేసురాజు అడుగు జాడలు, క్రీస్తు యేసు శిలువ బాటలు. దుప్పిలా జింకలా ఎగసి ఊపుమా, లేడిలా నెమలిలా నాట్యమాడుమా. దుప్పిలా జింకలా ఎగసి ఊపుమా, లేడిలా నెమలిలా నాట్యమాడుమా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగించున్నాడు. నీతిని బట్టి, నీతిమంతులకు నీతిని బట్టి ఆయన విమర్శిస్తాడంట. నీతి విషయంలో మరలా యుద్ధం కూడా చేస్తాడు అని ఉంది. ఆయన నేత్రములు ఎలాంటివి? 12వ వచనములో అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల వంటివంట. అగ్నిజ్వాలల మంటలు మండుతుంటే మనం భయపడతాము దాని దగ్గరికి పోవడానికి. ఏ చేసినా కాలిపోద్ది అక్కడ ఆ మంటలలో. కానీ ఈ నేత్రాలే అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. అనేక కిరీటాలు ఉన్నాయి అని వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. వ్రాయబడిన ఒక నామం అంట ఆయనకు పెట్టి ఉన్నది. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. 13వ వచనం చదువుకుందాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని ఆరబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుండేది చాలు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇక్కడ రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడంట. కన్నులేమో నేత్రాలు అగ్నిజ్వాలల వంటివి, శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి అని వ్రాయబడి ఉంది. అయితే ఆయనకు అది ఆయనకే కానీ మరి ఎవరికి కూడా తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుండేది అని ఉంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. తెల్లని గుర్రము విజయానికి సాదృశ్యం. తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు గుర్తన్నమాట. తెల్లని వస్త్రాలు పరిశుద్ధత, తెల్లని గుర్రము విజయానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మకమయ్యన్నాటి పెండ్లి కుమారుడు. సమయము వచ్చెను రండి. హల్లెలూయా. కాబట్టి ఈ తెల్లని గుర్రం ఎక్కిన ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు. ఆయన గొప్ప కార్యములు చేసే పరిశుద్ధుడు. ఆయన మించిన రక్షకుడు దేవుడు ఎవరు లేరు భూలోకములో కానీ. పరలోకమందున్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి తెల్లని గుర్రం ఎక్కుట విజయానికి సాదృశ్యం అన్నాడు. విజయం, తెల్లని వస్త్రాలు, పరిశుద్ధత. పరిశుద్ధత లేకున్నా ప్రభువుని చూడలేరు అన్నాడు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి జనులను కొట్టుడికై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరి వెడలుతున్నది. జనాల్ని కొట్టడానికి ఆయన దగ్గర అంట ఆయన నోట్లో నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుతున్నది. ఆయన నోట్లో నుంచి ఆ ఖడ్గం బయలుదేరుద్దంట కొట్టడానికి జనాలని. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆయన కొట్టినట్లయితే మనం ఏం చేస్తాము, ఏమైపోతాము మనకేం తెలుసు. ఆయన కొట్టగా ఆయన ఇనుపదండముతో వారిని ఏలును,
ఆయనే సర్వాధికారియగు దేవుడు. దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యము తట్టి త్రొక్కును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయనకు వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరలా 17 చదువుకుందాము. చదవండి. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు రండని ఆకాశం మధ్య ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ దావీదు రాజు గొల్యాతుతో యుద్ధం చేయబోయినప్పుడు ఏమంటాడు? నువ్వు గర్వంతోనూ నీ బలగర్వంతోనూ నీ ఎత్తును బలం చూసుకొని వస్తున్నావు, నీ మాంసం ఏం చేస్తానన్నాడు? ఆకాశ పక్షులకును కింద భూమృగాలకి భూమి మీద వేస్తాను, చల్లతానన్నాడు. ఇక్కడ యేసయ్య చల్లబోతున్నాడు ఆయన రాకడలో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బలిష్ఠుల మాంసం అంట, రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం వచ్చినట్టుగా దేవుని గొప్ప విందుకు కూడి రండి అని ఆకాశం మధ్య మందుని ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అది విందు అంట. అది విందు ఎందుకు? దేవునికి విరోధంగా ఉండవాళ్ళను, రక్షణ లేని వారు, ఆయన చిత్తం జరగకుండా, నీతిగా భక్తిగా లేకుండా, ప్రార్థిస్తున్నా కానీ ఆయన చిత్తాన్ని జరిగించకుండా, ఆయన నామాన్ని మహింపరచకుండా, మరి ఆయన కోపం రప్పించినట్లు ఉంటేనే కదా ఈ సంగతులు జరిగించాడు. అందుకని ఆ విందుకు రాండి అని పిలుస్తున్నాడు. కాబట్టి ఆ యుద్ధానికి వచ్చే ఆ యుద్ధం చేసేది యెహోవా. ఆయన నోట ఏమొస్తుంది? అగ్ని మండుతుందంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన నోట ఏమైనా ఉంది? ఆయన నోట దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన మాంసం సూర్యబింబములో నిలిచి ఉండడం చూసి అతను గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం అన్నాడు. ఆ రాజుల మాంసం అన్నాడు. కానీ ఇప్పుడు మనకెవరున్నారు పరిపాలించే వాళ్ళు? మంత్రి ఉన్నాడు. రాజు కింద ఉండేది మంత్రి. ఇప్పుడు రాజులు లేరు కానీ మంత్రులు ఉన్నారు. రాజులు కూడా గొప్పవాళ్ళు. ఆయన రాజులకు రారాజు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రాజు ఒక ఆర్డర్ ఇస్తే అన్ని వాటికి అయిపోతున్నాయి అన్నమాట. అయిపోతే పక్షులు అంటే భూమృగాలు అంట ఆ విందు తినేది. దేవుడు అలా చేసి పాపం తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఏముందో చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును చాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరుచు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మన మాట చెవులకు ఒక్కచోట వినబడుతుంది. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యం అంటే సజీవమైన బలం గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడగలిగిందంట ఆయన. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యము రెండంచుల ఖడ్గం కంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కూడా పని ఎన్నికరాదంట దాని ముందు. యేసయ్య ఖడ్గం కానీ వాడికి ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరును, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధించున్నది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.
మనం ఎక్కడికి పోలేము, ఏం చేయలేము. మనం ముందు నిలబడతారు, కీళ్లల్లో మూలుగులలో అన్నిటల్లో మరి ఏమంటాం దూరుద్దంట హృదయంలో ఆయన వాక్యం. దేవునికి స్తోత్రం. తప్పించుకోలేము. కాబట్టి నీతిని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, ఆయన రాకముందే, మన ప్రాణం పోకముందే ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనం కనిపెట్టి మనం ఉన్నట్లయితే ఈ బాధలే మనకు రావు. యేసునామములో ఆయనకు విరోధులైన వారి అందరి మీదకి ఆ బాధలు వస్తాయని ఉంది. దేవుని బిడ్డల మీదకి రావటము ఆయన ఇష్టపడడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. కాబట్టి ఈ 12వ వచనంలో కూడా ఆయన అన్ని విధాలుగా మాట్లాడి 2 అంచుల గల కట్కం అంటది. ఎటువంటి కట్కం కూడా సాలదు దాని ముందు. యేసయ్య కట్కం, ఆయన నోటకు వచ్చే కట్కం అది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తబడే వాళ్ళగా ఉండాలని తెల్లని వస్త్రం ధరించిన వారు తెలుగు పరిశుద్ధులను చూపిస్తుంది. తెల్లని గుర్రం ఎక్కిన వాళ్ళు, తెల్లని గుర్రము విజయానికి సాదృశ్యం అంటున్నాడు. క్రీస్తు సత్యవంతుడు. దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి నీతిని బట్టి విమర్శ చేస్తాడు ఆయన. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, రక్తములో ముంచిన చిలకరించబడిన వస్త్రం ధరించుకొని ఉన్నాడు. మొదటి రాకడలో తన రక్తాన్ని గార్చాడు, చిందించాడు. 2వ రాకడలో ఆయన శత్రువులందరూ రక్తాన్ని చిందించడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మొదట ఏ విధంగా వచ్చాడు? మొదట గొర్రె పిల్ల రీతి నదికి వచ్చేగా, ఇప్పుడు పరమసింహమయ్యే మనకు ఉండే దిగులుగా. ఏ తట్టు పోయినా మనకు ఎదురుగా వచ్చేగా, పిడుగు రీతి వాని ఆగ్రహమైన దృష్టి హెచ్చేగా. హల్లెలూయా. వండాలందుడాగి ఉండాలేమోగా, అని అండ నుండి మండే నగ్ని అదిగో వచ్చేగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? యేసయ్య రాకముందే మనం సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండాలి. మన కక్షలు, క్రోధాలు, కోపాలు, మత్సరాలు అవన్నీ ఏమి చేయవు. అవన్నీ మనకు ఉండవద్దు. యేసయ్య కలిగిన మనసు ఉన్నట్లయితే మనకి ఎంతో ఆయన ఆనందిస్తాడు, మనం ఎంతో సంతోషంగా ఉంటాము. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మనం ఎక్కడున్నా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రాలు. మనం ఎక్కడున్న వాళ్ళం ఉండి మనం ఎక్కడైనా రంకెలేయలేము, బాధపడలేము, ప్రార్థన చేయలేము, ముందుకు రాలేము, వెనక జరగలేము. కానీ ఒక ఆసక్తి, ఒక పట్టుదల, నిరీక్షణ, కన్నీళ్లు, ప్రార్థనాత్మ, పరిశుద్ధ శక్తి, పరిశుద్ధాత్మ అవన్నీ కలిపి ఉన్నప్పుడు మనం యేసయ్య సన్నిధిలో మనం ముందుకు సాగుతాం, ముందుకు నడిపించగలం. యేసునామములో పరుగులెత్తు సువార్త కొరకు, పరుగులెత్తు పాడడానికి, పరుగులెత్తు మోకరించడానికి, ప్రార్థించు. మనం ఒకచోట ఉంటే వాడబడలేము. మనం తిరుగుతుంటే ఆత్మలను సంపాదించగలం. మనం పని చేస్తుంటే మన శరీరానికి బలం వస్తుంది. యేసయ్య బలం మనకిస్తారు. ఆత్మను రక్షించే శక్తి మనకిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆయన నామం మహిమపరిచినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం యేసునామములో. దేవునికి స్తోత్రం. అందరూ పని చేసుకుంటారు. కేరళలో ఉన్నారు కదా, కేరళ చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒక్కళ్ళు కూడా వాడకుండా వాళ్ళు అందరూ పని చేసుకుంటారు. అందుకే వాళ్ళకి సమృద్ధి. వాళ్ళు తినేది కొబ్బరి మనం ఏదన్నా తీసుకుపోతాం. ఎక్కడికి వస్తే వాళ్ళ దేశం వచ్చినప్పుడు వాళ్ళు కొబ్బరి బస్తాలు పెద్ద పెద్ద బస్తాలు కొబ్బరి, ఎండు కొబ్బరి అది తెచ్చి ఎండబెట్టుకుంటారు. కొబ్బరిలో ఇన్ని కూరగాయలు వేస్తే ఇంతకు కొబ్బరి తునివేస్తారు కూరలో వాళ్ళు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అయితే కొబ్బరి నూనెతోనే వాళ్ళు వంటలు చేస్తారు, కొబ్బరితోనే వాళ్ళు తింటారు. దేవునికి స్తోత్రం. అయితే మళ్ళీ నూనె ఉండాలి కదా. పరిశుద్ధాత్మైన నూనె ఉంటే ఒక దగ్గర కూర్చొనియదు. విశ్వాసం ఉంటే ప్రార్థనా పరుడుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. పైగా సువార్త చేయాలంటే కూర్చుంటే అవ్వదు, నిలబెడితే అవ్వదు. ఎవరినాలేం మనం ముందుకు సాగుతూ ఉంటే మనలో చూసి ప్రార్థనా జీవితాన్ని చూసి పరిశుద్ధత చూసి మరి అనేకులు మారడానికి అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఒక భక్తుడు సువార్తకు పొమ్మంటే బయట దేశం యవనస్తులందరూ ఉన్నారు, ఎవరు చెయ్యెత్తమంటే ఎవరు ఎత్తలేదంట. మీరు ఎవరు ఎత్తకపోతే నేనే పోతాను సువార్తకు అన్నాడంట. ఇంకా చెప్పుడు చచ్చిపోయేంత భక్తుడు అన్నమాట, పెద్ద ఆయన. అయితే అక్కడ ప్రాణాన్ని ఇడిచాడంట. దేవునికి స్తోత్రాలు.
పరామర్శిస్తే అప్పుడు ఆయన తీసుకున్న ప్రాణాన్ని బట్టి అనేకులు లేచారని, నేను సువార్తకు పోతాను, నేను దేవుని సేవ చేయడానికి పోతానని యవనస్తులు అందరూ లేచారు. హల్లెలూయా. ఆత్మకార్యం అలా పనిచేస్తుంటుంది. నీ మాటలో ప్రభావం ఉంటుంది, నీ చూపులో ప్రభావము, నీ యొక్క ప్రార్థనలో ప్రభావము, నీ మాటలో ప్రభావము, నీలో పరిశుద్ధాత్మ ప్రభావం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నామంటే ఉన్నకాడు ఉంటే కుదరదు. పరుగులు ఎత్తాలి, చురుకుతనంగా ఉండాలి, చురుకైన వారిగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఒకననేది నేను ఎలా ఉండాలో నేను చూసుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి, నన్ను నేను చూసుకొని అయ్యో నేను ఎట్లా ఏం చేస్తున్నా, ఈరోజు నేను ఎంత సమయం ఇచ్చా దేవునికి, ఎంత ప్రార్థన చేశాను, నేను ఎలా ఉన్నాను, ఎంతమందిని నడిపించాను, ఎంతమందిని బలపరిచాను, ఎంతమంది కొరకు ప్రార్థించాను, ఎంతవరకు పరుగులు ఎత్తున్నాను దేవుని సన్నిధిలో అని మనల్ని మన ముందు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడు ఆయన రక్తంతో కడిగి పవిత్రపరుస్తారు. ప్రతిదినం ఆయన రక్తంలో కడగబడాల్సిందే. మనం ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో చిన్నది కానీ పెద్దది కానీ పొరపాటు కానీ ఏదైనా ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడితే అప్పుడు ఆ రోజు తీర్పు దినాన మనది తీర్పే ఉండదు. యేసునామములో. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. మనకు కావలసినవన్నీ ఆయన ఇచ్చే దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మనకు ఆ వాక్యం అనే సంపద ఇచ్చాడు. మనకి వాక్యం అనే సంపద మనం సొత్తు కాదు. పరలోకములో పరిశుద్ధ దేవునితో ఆయన రక్తములో కొనబడిన వాళ్ళు కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన చిత్తమే జరిగించాలి. నేను ఉన్నా కానీ ఉండి నేనేం చేయలేక ప్రార్థించలేక ఎవరికి చెప్పలేను, ఎవరి ముందు నేను సాగలేను. యేసయ్య సన్నిధిలో అప్పగించినట్లయితే ప్రార్థనాపూర్వకంగా మనం ఎక్కడికి పంపాలో ఎక్కడ చేయాలో దేవుడు ముందే తయారు చేసి పెడతాడు. మనం ముందు పోవడానికి సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్నట్టయితే తప్పకుండా మనం సాగిపోగలము. దేవునిలో తప్పకుండా మనం ప్రార్థించగలము. ఏ సమయంలో మనం పని చేసుకుంటుంటామే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ తొందర పెడుతుంటుంది. తొందర పెట్టి ప్రార్థన చేయాలని తొందర పెడుతుంటుంది. కొన్నిసార్లు ఏం చెబుతాడు దేవుడని ఆ చీపురు గట్ట కూడా అక్కడ బారినోకి పోయి మోకరిస్తే పట్టా దేవుడు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి పని చేసుకోవచ్చు. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఎవరిని అనలేం. ముందు నేను ఎలా ఉన్నాను, నా మాట ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా ప్రార్థన ఎలా ఉంది, నా పట్టుదల ఎట్లా ఉంది, నేనేం చేస్తున్నాను దేవుడి పని, ఈరోజు ఎంత పని చేస్తున్నాను దేవుడి పని, ఇది మనకు అవసరం. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్పవాడు. ఇక్కడ పరలోక సేనలు ఉన్నారంట. పరలోక సేనలు 1, 2 దేవదూతలు, 3 సంఘం, 4 పాత నిబంధన భక్తులు. శ్రమల కాలంలోనంట వాళ్ళు శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేచి క్రీస్తుని వెంబడిస్తూ క్రింది భూలోకానికి వచ్చి హారం మిగిద్దోను అనే ఆ యొక్క యుద్ధాన్ని ఆ స్థలములో గిద్యోను పర్వతము యొక్క యుద్ధం చేస్తారంట. ఆ యుద్ధం చేసినప్పుడు మనం కూడా సజీవులుగా ఉంటే మనము కూడా ఉంటామంట యుద్ధములో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యుద్ధములో మనం కూడా ఉంటాం. ఆ యుద్ధములో మనం ఉంటాము. ఆదాముతో ఉన్నట్లుగా, ఇస్సాకుతో రెబెకా ఉన్నట్లుగా, ఇంకా రూతు బోయజుతో ఉన్నట్లుగా యేసయ్యతో మనం ఉంటామంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ దేవునికి భార్య అంట. అయితే నూతనంగా ఉన్న మనము కూడా భార్యలుగా ఉంటామంట అక్కడ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన భార్యగా ఉండాలంటే మనల్ని మనం చంపుకొని, నన్ను చంపుకొని, నిన్ను నమ్ముకొని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం చంపుకోవాల్సిందే దేవుని కొరకు. చచ్చిపోమంటే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోయేది కాదు. అది మనలో ఉన్నవన్నీ చంపుకోవాలి. యేసునామములో మనలో ఉన్న రోషము కక్ష దేవుని కొరకు పెట్టాలి. రోషం మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన నిన్ను నడిపించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు, మనల్ని నడిపించి మార్గంలో నడిపించి ఆయన పరిశుద్ధత మనకు అనుగ్రహించి మనల్ని ఆనందపరిచే దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వచ్చినా సరే భయపడవద్దు. దేవా నీకు వందనాలయ్యా, నువ్వు నాతో ఉన్నావయ్యా, నీకు వందనాలయ్యా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎట్లా కష్టం వచ్చినప్పుడు ఆనందం, బాధలు కలిగితే ఆనందం. క్రీస్తునందు ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి నాకు సంతోషం, ఆనందమే. ప్రభు నీకు వందనాలయ్యా, నాకు వచ్చిన నిందలను బట్టి వందనాలయ్యా. మనం అనుకుంటాం వాక్యం మనకు వాడుకున్నా, బయట వాడబడినా సరే ఇంట్లోనంట ఆ శిలువను మొయ్యలేరు అంటాం.
గృహము అంటే కుటుంబంలో, ఆ గృహములో సిలువను మొయ్యలేరంట, మంచి సాక్ష్యం ఉండదంట. ఎందుకంటే మనుషులే కదా, ఏదో ఒక మాట కాడ సిలువ మొయ్యలేరంట, వాళ్ళకి మంచి సాక్ష్యం ఉండదంట. వాక్యంలో చదువుకుంటాం. అలాగా యేసయ్యలో ఎప్పుడూ మనతో యేసయ్య ఉన్నారు కాబట్టి భయముతో ఉందాం. మన యేసయ్య మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు, ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ మన హృదయంలో భద్రపరుచుకోవాలని, ఆశతీర ప్రార్థించాలని, ప్రభు కొరకు జీవించాలని, ఆయన రాకడలో ఎత్తబడాలని. అయ్యా, నేను చంపుకుంటాను, ఈ భూలోకాశలు నాకు వద్దయ్యా, పరలోక బహుమానము నాకు కావాలయ్యా, నీ రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలయ్యా, నేను అందరికంటే ముందే పాడాలయ్యా, అందరికంటే ముందే నడవాలయ్యా, అయ్యా అందరికంటే నేను గొప్ప కాదు, నీ చిత్తం జరిగించాలయ్యా, నన్ను వాడుకయ్యా, నడవలేకపోతున్నానయ్యా, నన్ను బలపరచయ్యా, నా చేయబట్టుకొని నడిపించయ్యా, లేపండి అయ్యా, నా తట్టు ఉండండి అయ్యా, నా మాట ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నా దేవుడు అయ్యా, నా రాజువయ్యా, నా యజమానుడు అయ్యా, నా కాపరవయ్యా అని దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మన యేసయ్య గొప్ప దేవుడు సమయాన్ని మనకు ఇచ్చాడు. ఆయన రాకడ రాబోతుంది కనుక చెప్పుకుంటా పోతే ఆయన చేసే అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చూస్తాం. పరిశుద్ధులకు మాత్రము ఏ కీడు వాటిలో చేస్తున్నామో పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. నీతిమంతులుగా ఉండండి, ప్రార్థనా పరులుగా ఉండండి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చండి, వాక్యానుసారంగా జీవించండి అన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను రావాలనుకుంటే రాత్రి నిన్న ఎన్నిసార్లు చూసిన కారు దొరక రాలేదు, మనసు బాగల అత్తయ్య నువ్వు పోవద్దులే, ఎందుకు ఉండు అంటే, అయ్యా నా పని అయ్యా, దేవుని పని అయ్యేది, చేయకపోతే దేవుడు ఏమంటారు, నాకు ఎలాగున్నా నేను పోవాలి, నా పని నేను చెయ్యాలి, చిన్న సమయం కానీ పెద్ద సమయం కానీ దేవునికి నా పని చెయ్యాలయ్యా, నేను పోవాలా. అంతకుముందు నాకు బాగలేదు, బాగా బలహీనతగా ఉన్నాను, నీరసంగా ఉన్నా, నిలబడలేనేమో, చెప్పలేనేమో అనుకుంటా. అయినా నువ్వు చూసుకుంటావయ్యా, చిన్న సమయం నీ బిడ్డలతో నేను కలుసుకోవాలి ప్రభు, నా పని ప్రభు అది, నీ పని నేను చేస్తున్నా ప్రభు, నీకు తెలుసయ్యా, అప్పటికి నాకు ఏం బలం ఇచ్చే దేవుడు కదా అనుకుంటున్నా. సరే టైం అయిపోయింది, బాధేస్తుంది, బాధపడుతున్నా అయితే వస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా సమయంలో దేవుని బిడ్డలతో కలుసు కావటం, దేవుని మాటలు కొంచెమైనా చిన్న సమయమైనా మరి మనం వాడు కావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. మన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక యవనస్తుడు బైబుల్ అంటే పడకుండా, వాక్యం అంటే గిట్టకుండా, దేవుని మాటలంటే వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా అలా చేసి ఆ బైబుల్ దొరికితే ఒకరోజు చించి పారేసి కాలు కింద తొక్కి పాడు చేశాడంట. ఆ బిడ్డ ఉద్యోగం కోసం పోతుంటే ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు, ఒక చోట దొరికిందంట. ఎప్పుడుకో బాధపడితే ఒక చోట దొరికితే ఆ ఉద్యోగము బైబుల్ ట్రైనింగ్ అంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇష్టం లేని కాడ పోవడం జరిగింది. ఎందుకు తిరిగి నా పని అయిపోయింది, నాకు నమ్మకం దొరకలేదు, ఈ నమ్మకంలో నా కుదరసాలే కొద్ది గొప్పలు ఇస్తానని అక్కడ కుదిరాడంట. అది బైబుల్ ట్రైనింగ్. ఆయన గాలి చేసి తొక్కేసి చించేసాడే, ఆ ట్రైనింగ్ పోవాల్సి వచ్చింది. పోతే అక్కడ వాళ్ళు చేర్చుకుంటే వాక్యమని, వాళ్ళ సాక్ష్యమని, వాక్యం చదివి ఆలకించి గొప్ప భక్తుడైపోయి ఆయన ఒక గొప్ప భక్తుడిగా మారిపోయాడంట. సాక్షిగా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంత ఇష్టం లేకపోయినా దేవుడు వారిని వాడుకొని నిలబెట్టినట్టయితే తక్కువ సమయమైనా ఎక్కువగా వాడుకుంటాడు దేవుడు. మనం సమస్యలలో ఉన్నామంటే దేవుడు మనతోనే ఉన్నాడు. ఈ సమస్యలలో నెగ్గుతా ముందుకు సాగుతూ ఉంటే పరలోక రాజ్యం మనం సొంత సౌమ్య చేస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ముందు నేను బలపడ్డాను, ఎంత పని చేశాను దేవుని కొరకు, ఏం చేశాను, ఏం మాట్లాడుతున్నాను, ఎవరిని బాధ పెడుతున్నాను, ఎవరిని నొప్పిస్తున్నాను, ఎవరిని గుచ్చుతున్నాను, ఎవరిని దుఃఖ పెడుతున్నాను, ఎవరి కోసం, అది మనం ఆలోచన చేసి దేవుని సంగతి గుర్తు చేసుకుంటే దేవుడు మనం సాలం చేస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఊరకుండా కూడా పోతండి, దేవుని పనికి పోదండి. ఏదన్నా పని ఉంటే కూలి పని చేసుకోమనుకొని పోతారు కదా, అలాగే మనం దేవుని పనికి పోదాం. దేవుని పని అంటే ప్రార్థన, వాక్యం చదువుకో, నీ పని నువ్వు చేసుకో, వాళ్ళు ఆపేయొద్దు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, కష్టపడి పని చేసుకోమన్నాడు ఆదాముతో కూడా. పని చేసుకోవాలి, ప్రార్థించుకోవాలి, జాగ్రత్త కాపాడుకోవాలి ఆత్మీయ జీవితాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అక్కడ రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆయన చెప్పాడు,
కాబట్టి ఇశ్రాయేలు అంట ఆయనకు భార్య అంట, యెహోవా దేవుడు భర్త. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యెషయా 54 అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నిన్ను సృజించినవాడు 54 అధ్యాయము 5వ వచనం. నిన్ను సృజించినవాడు నిన్ను సృజించినవాడు సృష్టించినవాడు నిన్ను సృష్టించినవాడు భర్త అయి ఉన్నాడు. నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, నీకు విమోచకుడు. సర్వలోకమునకు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. దేవుడని ఆయనకు పేరు. చాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా మనకు భర్త అయి ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆయనలాగా ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా ఉండాలి. ఆయనలాగా ఉన్నట్టయితే ఆయనకు భారీగా ఉంటాం. పరలోక రాజ్యంలో ఆనందంగా ఉంటాం. యేసునామములో నరకం ఆ ప్రసక్తే ఉండదు పరిశుద్ధులకి. కాబట్టి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే నీకు విమోచకుడు, విమోచనిచ్చే దేవుడు. కాబట్టి సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకానికి దేవుడని ఆయనకు పేరు ఉన్నది. ఆ దేవుని బిడ్డగా జీవించాలంటే ఎన్నో భూలోకంలో కష్టాలు అనుభవించాలి. ఒట్టి పుణ్యానికి నిర్దోషిగా ఉండి బాధలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి. కానీ ఇప్పుడు అవి వచ్చే ఉన్నాయి. క్రైస్తవులకు శ్రమలు వచ్చే ఉన్నాయి. ఎన్ని బాధలు పడాలో, రాబోయే దినాల్లో ఏమన్నాయో వాక్యం అంతా నెరవేరాలి. యేసు నామములో ఆయన గొప్ప కార్యాలు చూడబోతున్నాము. మన విశ్వాసము కాపాడుకునే రోజులు ఇవి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి అంతకుముందే యేసయ్య రాకముందే పిలుచుకున్నట్టయితే పర్వాలా. తర్వాత ఇక విడవబడిన వాళ్ళందరికీ శ్రమలు, మహాశ్రమలు. అయ్యో మహాశ్రమలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. భరించరాని శ్రమలు. ఆ శ్రమలకు ముందుగానే ప్రభు సన్నిధి గారు చేరినట్టయితే సంతోషం, వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధులందరూ ఎత్తబడుతున్నారు. మనం చచ్చిపోతున్నారు అనుకుంటున్నాం. పరిశుద్ధులందరూ ఎత్తబడుతున్నారు. పరిశుద్ధులందరూ ఎత్తబడిన తర్వాత ఇంకెవరు వస్తారు? అంత్యక్రీస్తు వస్తాడు. 666 ముద్రంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అవి వచ్చినప్పుడు ఉంటే వాళ్ళల్లో కొంతమంది కరెక్ట్గా నిలబడి శ్రమలు పెట్టినా కొట్టినా ఎన్ని చేసినా సరే నిలబడి హతసాక్షులు అవుతారంట. హతసాక్షుల కాలం అవనిలో చెలరేగ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అవనిలో చెలరేగుతూ ఉంటుంది. అప్పుడు బాధలు అనుభవించి కష్టాలు పడి మరి మరణించి ప్రాణం పోయేంత వరకు ఆ బాధ పోదంట. వాళ్ళు హింసించే హింసలు అప్పుడు అంతం వరకు సహించిన వాడే రక్షించబడును అన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మన మనసు పరిశుద్ధత, మన మాటలు పరిశుద్ధత, మన హృదయం పరిశుద్ధత. దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యం చెబుతున్నది. దేవుని వాక్యం ఉంటే మనం భయపడుతున్నాము, లోబడుతున్నాము, భయపడుతున్నాము. పరుగులెత్తి వచ్చేది తెల్లవారుజామున ఎందుకు? యేసయ్య సన్నిధిలో నేను మంచిగా బలపడాలి, నేను ఆయన ఇష్టాన్ని జరిగించాలి, ఆయన నన్ను ఇష్టపడాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, వాక్యానుసారంగా బలపడాలి. ప్రభువా నాలో అపవిత్రత అంటే నన్ను కడిగివేయి ప్రభు, నీ రక్తంతో ప్రభు అని మనం ఎన్నో విధాలుగా ఉంటాం ఆశపడి. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. కాబట్టి ఆయన 5వ వచనంలో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడంటే దానికి తగినట్టుగానే ఉండాలి. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. అయ్యో అంత గొప్ప దేవుడు భార్యగా ఉండాలంటే ఇంకెలా ఉండాలో ప్రభువా. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు అయి ఉన్నాడు. సర్వలోకమునకు దేవుడైన ఆయనకు పేరు ఉన్నది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన రాకడ రాబోతుంది. రాకడ కొరకు మెలకువ కలిగి జాగరూకత కలిగి మనం ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధతను కాపాడుకుంటూ అవసరమైతే ఇంకా సువార్తను ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలి, కొత్త ఆత్మలు సంఘానికి తేవాలి. మన సంఘం ఎత్తబడాలి, పరిశుద్ధ సంఘముగా, ప్రార్థనా గుంపుగా మరి ఎత్తబడే సంఘముగా ఉండాలని ఆశతో మరి ఈ సంఘానికి ఏమంటాం పెద్దలుగా శిరస్సు యేసయ్య అయి ఉన్నాడు. ఒక గొప్ప స్తంభాలుగా నిలబడినట్టయితే మన ద్వారా అనేక ఆత్మలు వస్తారు. సంఘం పెద్దదవుతుంది, ప్రార్థనా పనులు అవుతారు. దేవుని సన్నిధిలో నిలబడి ఆయన సన్నిధిని మహింపరుస్తారు. మనకు న్యాయం చేస్తాడు దేవుడు ఈ లోకంలోనే.
పరలోకములో కంటే ముందే అక్రమాల అన్యాయాలకి న్యాయం తీరుస్తాడు. ఎక్కడ వారిని అక్కడ అలుస్తాడు, ఎక్కడ వారిని అక్కడ నిలబెడతాడు, ఎక్కడ వారిని అక్కడ ప్రార్థనా పరులుగా చేస్తాడు, ఎక్కడ వారిని అక్కడ పరిశుద్ధులుగా మారుస్తాడు, ఎక్కడ వారిని అక్కడ బలంగా చేస్తాడు. మన ఆశపడితే ఆశని తీరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి తెల్లని వస్త్రం ధరించిన పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆ పరిశుద్ధిని మనం మరి కావాలంటే పరిశుద్ధంగా ఉంటేనే ఆయన ఇష్టపడతాడు. ముసుగు తీసి చూస్తాడంటారు పెళ్లి కుమార్తెని ఎట్లా ఉన్నదని ఆకర్షణీయంగా అది ఏమంటాం. ఆ నగలు పరిశుద్ధాత్మ పరలోకానికి పనికి వచ్చే నగలు ఉంటాయి అక్కడ మన దగ్గర. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నీతి వస్త్రాలు, నీతి క్రియలు అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ముందు కావాలి యేసునామములో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు పరలోక రాజ్యములో. ప్రభు సేనలంట, దేవదూతలంట, సంఘం అంట, పాత నిబంధన భక్తులంట. వాళ్ళు పరిశుద్ధులంటే వాళ్ళు రక్తము చింతించి పరిశుద్ధంగా పెళ్లి కూడా లేకుండా ఈ లోక పాపాలు ఏమీ లేకుండా యేసయ్యలాగుంటే వాళ్ళంట అది ఏమంటాం అది ఆరు యుద్ధము చేస్తారు వాళ్ళు పరిశుద్ధులు. ఆరు మిగులుతోని యుద్ధం అని ఉంటుంది ఆడ. అది యుద్ధం. ఆ యుద్ధంలో మనం కూడా ఉంటామంట. ప్రైజ్లాడు ప్రార్థనా పరులైన మనం కూడా ఉంటామంట. అక్కడ నూతనంగా ప్రభువు భారీగా మనం కూడా ఉంటామంట. వాళ్ళు కూడా ఉంటారంట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆ భాగ్యం ముందు కావాలంటే ప్రార్థనా పూర్వకంగా ఉందాము, యేసయ్యలో ముందుకు సాగదాము, వెలుగు కలిగి ఉందాము, ఆశ కలిగి ఉందాం, ప్రార్థించుకుంటా ఉందాం, ప్రభు సన్నిధిలో ముందుకు సాగదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.